డిసెంబర్ 27 బుధవారం రోజున మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నర్సాపూర్లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయుల న్యాయమూర్తి శ్రీమతి కె అనిత, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు మాట్లాడుతూ, రాజీ చేయదగ్గ కేసుల్లో రాజీ కూర్చుకున్నటకు కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీయే రాజమార్గం అని వివరిస్తూ కక్షిదారులకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కక్షిదారులు రాజీ కూర్చుకొని తేదీ డిసెంబర్ 30 శనివారం రోజు జాతీయ లోకల్ అదాలత్ ద్వారా రాజీ చేయదగ్గ కేసులలో కేసును పరిష్కరించవచ్చని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న మోటార్ వెహికల్ ఈ ఛాలెంజ్ ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ఈ సత్యనారాయణ ఏజీపీ నర్సాపూర్, స్వరూపరాణి లీగల్ సర్వీస్ న్యాయవాది, మధుశ్రీ బెంచ్ మెంబర్ లోక్ అదాలత్, శివకుమార్ ఎస్ఐ నర్సాపూర్, శివప్రసాద్ ఎస్ఐ కౌడిపల్లి, రవికాంత్ ఎస్ఐ శివంపేట, మహబూబ్ ఎస్ఐ చిల్పిచేడు, ఖాజా అజీజ్ అహ్మద్ ఎస్ఐ ఎక్సైజ్, సునీల్ మేనేజర్ ఎస్బీఐ నర్సాపూర్, నరసయ్య మేనేజర్ ఎస్బీఐ నర్సాపూర్, మేనేజర్ ఎంజీవీబీ నర్సాపూర్, లక్ష్మి మేనేజర్ ఇండియన్ బ్యాంక్ శివంపేట, కె ప్రకాష్ న్యాయవాది, వి ప్రభు న్యాయవాది, ఏ ఆనంద్ కుమార్, కె నాగరాజ్, జంగం శ్రీనివాస్ కోర్టు అసిస్టెంట్ మొదలగు వారు పాల్గొన్నారు.